కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఒక హైదరాబాద్లో కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పోతుందా, మళ్ళా కేసీఆర్ వస్తాడా. ఇలా స్లోగన్ ఒకటే రాష్ట్రం అంతటా, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఇది మొత్తం రాష్ట్రంలో ఏడవై. రైతును అడుగు, తప్పు చేసినాం సారు ఏం చేయాలి, అప్పుడేదో అయ్యింది అట్లా అని బాధపడుతున్నారు. ఇక హైదరాబాద్లో అయితే ఏం మారలే, జోర్దార్ ఉన్నది పరిస్థితి. కార్పొరేషన్ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా ముమ్మాటికి మళ్ళీ గెలిచే పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అని అనుమానం అవుతుంది. కానీ ఇంట్లో కూర్చుంటే గెలవం. ఇంకా అట్లా అని చెప్పి మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తాం, నేను రోడ్ షోలకు వస్తా, సీనన్న తిరుగుతాడు, అట్లా కాదు. ఇప్పుడు మీరు పక్కడబందీ చేసుకుంటే, నేను ఇంతకుముందు లేవు నేను చెప్పిన వీళ్ళకు. నెక్స్ట్ ఎలక్షన్ ఎవలది, ఎవలది కార్పొరేటర్ లేదేనా? శ్రీనివాస్ యాదవ్ గారి ఎలక్షన్ ఎప్పుడుంది? సో ఎవరికి ఉండాలి కడుపు నొప్పి ఎక్కువ, మీకే ఉండాలి. ఇంకోటి నేను సీనన్న ముంగడి చెప్తున్నా, ఏమని అనుకోని, హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో ఎలక్షన్ అరిగేది ఉన్నది. ఎక్కడ కూడా ఎవరికి మాట ఇవ్వలే. ఎవరు ఎక్కువ ఉరుకుతే, ఎవరికి ఎక్కువ సర్వేలు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాం. అది కూడా చెప్తున్నా కుల్లా, ఏమని అనుకోరు. ఇక ఉరుకులాడు, నాకు టికెట్ కావాలి, ఉరుకులాడు, తిరుగు, ఎక్కువ చెయ్యి, పని చెయ్యి, ఏమనుకోకరు. మా వేదిక మీద కూర్చున్న కార్పొరేటర్లు అందిట్టుకోకరు, మీరు వాళ్ళకంటే కూరుకోరు, నేను వద్దంటలేను. వింటున్నావా రూపమ్మా, గట్టిగా తిరుగు. నేనేమంటున్నా అంటే, అంతేనా సినన్నా, ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్ కాంపిటీషన్, ఓకే పక్కానా వద్దా? ఓపెన్ కాంపిటీషన్ ఓకేనా? ఉరుకులాడాలి. ఎవరికి టికెట్లు కావాలనుకుంటారో, ఎవరు గెలవాలనుకుంటారో, ఎవరు గల్లీలు ఎక్కువ తిరుగుతారో, ఎవరు బస్తీలు ఎక్కువ తిరుగుతారో. ఉన్నాయి సమస్యలు లేవా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సమస్యలే ఉన్నాయి తప్ప ఏమున్నాయి? ముఖ్యమంత్రికి దోమలు కొట్టే తెలివి కూడా లేదు, దోమల మందు కొట్టే తెలివి కూడా లేదు. చూడు, చెత్త తీస్తుండ్రో లేదో నాకు తెలియదు, రైతు బంధు పడుతుందో లేదో నాకు తెలియదు, మరి నీకు ఏమెరక, ఏం తెలుసు? ఒక గసంటోడు ముఖ్యమంత్రి. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితోని, ఎస్ఐఆర్ కూడా మన మీద ఫికర్ చేసే పని లేదు. మనం పక్కడబందీగా బూత్ స్థాయిలో చేసుకుంటే 4 పనులు చేయాలి. ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. 1000 ఓట్లు 350 ఇండ్లు మీకున్నాయి. ఆ 350 ఇండ్లలో ఎవరు ఉన్నారు ఏం లేదు ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ నెలంతా ఆ పని చేయాలి. జూన్ 25కి నుంచి మీరు తయారు ఉండాలి. వాళ్ళు ఇంటికి వస్తే ఇగో వీళ్ళది ఉన్నది ఓటు, వీళ్ళది లేదు, వీళ్ళు కొత్త ఓటు, వీళ్ళు షిఫ్ట్ అయినరు, ఇగో వీళ్ళు చనిపోయినరు అని చెప్పి ఇచ్చేస్తే మామూలు కథం. ఆ బిఎల్ఓ ఉంటారు, మీరు బిఎల్ఏ, వాళ్ళు బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు, బూత్ లెవెల్ బీఆర్ఎస్ ఏజెంట్ మీరు. కాబట్టి మనం స్పష్టంగా డేటా ఇచ్చి, ఇగో ఫలానా వాళ్ళ ఓటు ఉంది, ఫలానా వాళ్ళది లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు కార్పొరేటర్ రేపు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది ఓటర్తో. అరే నా ఓటు రాయించిండ్రు, ఇక దొంగ ఓటు ఉంటే తీయించిండ్రు, ఇక మా వాళ్ళ ఓటు రాయించిండ్రు అంటే ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఎవరెవరైతున్నారో సోదరులు సోదరిమణులు, దయచేసి రోజు కొద్దిగా సమయం తీసుకొని, ఇంతకు సీనన్న చెప్పింది కరెక్ట్, మీరు టైం ఇచ్చుడే మాకు ఎక్కువ. మీకుండే రోజు పోరాటము, మీకుండే రోజు పంచాయతీ, రోజు ఉరుకులాటలో పార్టీకి 1 గంటనో 2 గంటలో 3 గంటలో ఇచ్చుడే ఎక్కువ. కాబట్టి మీకు సర్వదా శతదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, మర్చిపోనని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఇంకొక శిక్షణ కార్యక్రమం కూడా అవసరమని శ్రీనివాస్ యాదవ్ గారు భావిస్తే తప్పకుండా దాన్ని కూడా పెట్టుకుందాం. లేదు అంతా పకడ్బందీగా నడుస్తుంది అనుకుంటే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ల ద్వారా టచ్లో ఉందాం. కానీ ఎక్కడ కూడా అర్హుల ఓట్లు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. మనం ఫెయిర్ ఎలక్షన్ కొట్లాడదాం, మంచి నిజాయితీగా పనిచేద్దామని చెప్పి కోరుతూ, జై తెలంగాణ. మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్, 2 నిమిషాలు, 2 మినిట్స్ ఎక్కడో అక్కడ కూర్చోండి. ఇప్పుడు అన్న సమస్యలు ఉన్నాయా లేదా మన బస్తీలలో తిరిగితే తెలుస్తాయి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మంచినీటి సమస్య కొంత ఇబ్బందికరంగా ఉంది, కరెంటు కూడా ఇష్టం ఉన్నప్పుడు పోతుంది. సనత్ నగర్ నుంచి ఒక చెల్లె నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అన్న నాకు చిన్న బిడ్డ ఉందన్న, నీళ్ళు 3 రోజుల నుంచి వస్తలేవు, ట్యాంకర్ బుక్ చేసిన రెస్పాన్స్ ఇస్తలేరు అని చెప్పింది. నేను ట్రై చేస్తాను మీ ముంగట్నే, చేపించిన ట్యాంకర్. కూర్చోండి, బ్యాగ్స్ తెప్పించి పెట్టు, ఎవరు డివిజన్కి వాళ్ళకి. హలో అమ్మ, నేను శ్రీనివాస్ యాదవ్.
అన్నా చెప్పండి అన్నా. ఒక్కసారి కేటీఆర్ గారు మాట్లాడతారు. ఏంటన్నా? కేటీఆర్ గారు మాట్లాడతారు మీతో. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఎక్కడుంటావు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటా అన్న. ఎస్ఆర్ నగర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు ఎంత? అన్న, ఇది నిజమేనా? మీరు కేటీఆర్ ఏనా? మీటింగ్లకు వెళ్ళి మాట్లాడుతున్నా తల్లి, పబ్లిక్గా మాట్లాడుతున్నా మీటింగ్లకు వెళ్ళే. మరి ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రావణి. ఇంతకు అన్న మీకు ఒక విషయం తెలుసా? చెప్పు. ఆ, ఎప్పుడైనా సరే మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి. మీ మాటలు థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ శ్రావణి. నీకు ఏమైంది? ఎందుకు చేసినావు సీనా నాకు ఫోను శ్రావణి? ఎందుకంటే నాకు వాటర్ ప్రాబ్లం ఉందన్న ఈ ఏరియాలో చాలా. ఎప్పటి నుంచి? మేము రీసెంట్ గానే వనస్థలిపురం నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాం. అచ్చా. మా ఆఫీస్ ఇక్కడే అమీర్పేటలో. మ్మ్. సో చాలా రోజుల నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసినావు శ్రీనివాస్ యాదవ్ గారికి? ఎవరికి ఫోన్ చేసినా నాకు అసలు పని అవ్వడం లేదు. సీనా నెంబర్ ఎవరు ఇచ్చారు బేటా నీకు? నాకు గూగుల్లో దొరికిందన్న. గూగుల్ దొరకవట్లేదు. అరే వా, దొరికింది. ఎత్తిండా ఫోన్? ఎత్తిండా? ఒక్కటే రింగ్. అంతేనా? ఒక్కటే రింగ్. నేను అనుకోలే అసలు అవుతుందని. ఏం చేసిండు మరి? చెప్పినావు సీనా నాకు చెప్పినావు, ఏం చేసిండు? చెప్పినా ఇమ్మీడియట్ గా ఇప్పుడే కాల్ చేయిస్తా అన్నాడు. అన్న వాళ్ళ పిఏ కాల్ చేసిండు. నాకు కరెక్ట్ 1.5 hours లో ట్యాంకర్ నా ఇంటి ముందు ఉంది. మరి ఇట్లా పని చేసే నాయకులుంటే పనికి వచ్చే నాయకులుంటే అట్లుంటే శ్రావణి. అంతే అన్న. మరి ఆబ్వియస్ గా పనికిరాని వాళ్ళందరూ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటూ దేనికన్నా. నువ్వు ఆయన తిట్టేవు, నువ్వు లైవ్ లో ఉన్నావు బిడ్డ, నువ్వు తిట్టకు. ఓకే గానీ రీసెంట్ గా మెహదీపట్నం వెళ్ళినా అన్న. ఎన్నో రోజుల నుంచి నేను ఆ ఫుడ్ వేర్ ఎట్లా తయారైతుంది, ఆ ఫుడ్ వర్క్ ఎట్లా చేస్తారు అనుకున్నా. ఫ్రిడ్జ్ కింద నుంచి పెట్టారు అన్న. ఎట్లా నడుచుకుంటూ పోతారు దాని నుంచి జనాలు? ఏమో వాళ్ళకే ఎరక. మరి అంత గొప్పగా డిజైన్ చేసింది వాళ్ళే కదా, మనకేం తెలుసు. థ్యాంక్ యూ శ్రావణి, నీకు ఆల్ ది బెస్ట్. అన్నతో టచ్ లో ఉండు. నీకు అన్న మాట్లాడినందుకు థ్యాంక్ యూ బేటా. థ్యాంక్ యూ. నమస్తే బేటా. విన్నారు కదా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అన్నకు కూడా నిన్ననే తెలుసు. ఇట్లాంటి నాయకులు ఉంటే ఇట్లాంటి పనులు అయితే. జై తెలంగాణ. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలలో కార్యక్రమం అయిపోతే దయచేసి నేను ఏ డివిజన్ పిలిస్తే ఆ డివిజన్ ఇట్లా వచ్చి నిలబడండి. సనత్ నగర్ ఇట్లా వచ్చి నిలబడండి. మీరు కూడా పక్కన వెళ్ళిపోండి. ఇది ఇట్లనే ఉండండి. ఇంకా ముందుకు ముంచుకో. సనత్ నగర్ నువ్వు పక్కన జరు. ఇట్లా నిల్చోండి మా. సురేష్ కొద్దిగా వెనుకనమ్మా. అన్న ఇట్లా రండి అన్న. ఆహ్లాదపరమైన వాతావరణం మల్లారెడ్డి సార్, ఆ బ్యాగ్ ఏది? అయ్యో బాలరెడ్డి గారు, ఇవన్నీ మీరు తీసినప్పుడు మీరు సైడ్లోకి వచ్చేయండి అమ్మా. సర్లా సైడ్లోకి వచ్చేయండి.